ఛానల్ గేమింగ్. ఈరోజు మనం లోకి క్రాఫ్ట్ గేమ్ ఆడబోతున్నాం. ఇంకా మనం ఇప్పుడైతే గేమ్లోకి వచ్చేసినాం. స్టార్ట్ అయినాక గ్యాస్ మనమైతే వచ్చినాం. ఇప్పుడు ఈ ఇల్లు నేను ఆఫ్ చేసిన, ఇది యూట్యూబ్లో చేస్తున్నా సగము. ఆ వీడియో ఎటో పోయింది. ఈ ఇల్లేమో నా సొంతంగా చేసుకున్నా. ఫస్ట్ నేను ఈ ఇల్లు మీకు చూపిస్తే ఎట్లుంటా. అరే బర్రెరా అంకుల్, నేను మీ ఇంటికి రావచ్చా? సరే అంకుల్, వస్తున్నాం. డోర్ ఓపెన్ చేసి ఉంచండు. అరే పోతలేదండి. ఓకే, అండర్ గ్రౌండ్ ప్లేస్ అనుకుంటా. అరే అంకుల్, ఇల్లు ఖరాబ్ పెయింట్ అయిపోయింది, తెల్ల ఉందంట. చూడండి గాయ్స్, చూడు అంకుల్ కాదు అమ్మ, అంకుల్కి షీల్డ్ కూడా ఉన్నాయి. వారేవా, నాకు కూడా ఇన్ని ఆనమంటే బాగుంటాయి. మొయిటైంది అనుకుంటా. పడుకున్నా సాయిరా, నేను పడుకున్నా. సరే, రిస్పాన్ పాయింటా? అరే నేను ఉన్నదే క్రియేటివ్ రా, నాకెందుకు రిస్పాండ్? సరే, మనం ఇప్పుడు అంకుల్ ఇల్లు. అంకుల్ నాకు ఇల్లు నచ్చలేదు. ఏంది అంకుల్ సబ్బా ఇవేదో కట్టిందో అంకుల్. ఇంకా నచ్చలే ఇల్లు. బాయ్ బాయ్. మన ఇల్లు కడతామంటే మన దగ్గర ఎట్లా కూడా నా ఇల్లు బాయ్స్. అరే ఎవరు అంకుల్? అమ్మ, అది మన తీటప్పంతోనే కట్టినాం. చూడండి తీటప్పంతో ఎట్లా కట్టినాం అంటే, మనకు జాంబీస్ కోసం జైలు కట్టిన, క్రీపర్ వచ్చింది. సరే ఇట్లా కట్టినా, ఇంత పెద్ద కట్టినా కదా, సర్వైవల్ మోడ్లోకి పోతే ఇలా క్రీపర్ చూసింది. క్రీపర్ని కూడా దీంట్లో బంధించిన, పేలిపోయింది. ఆడున్న క్రీపర్స్ అన్నీ పేలినాయి. ఇంకో ఇట్లా అయింది దాని పరిస్థితి. పైన ఎట్లా పోయిందని తెలుసు, చూసిరా పైన ఎట్లా పోయిందంటే, ఇంతనం మనం ఇంక ఉంచుకున్నాం అవసరమా, నేనే లావా పోసేసిన. అట్లుంటే మనం తీటపంతో పెట్టుకుంటే. సరే మన ఇల్లు ఎట్లు, అది బర్రెలు తాబేలులా? తాబేలు అంకుల్, నేను మీ ఇంటికి రావచ్చా? రండి. సరే అంకుల్, వస్తున్నా. తాబేలు అంకుల్కి స్విమ్మింగ్ పూల్ ఉంది. అబ్బా, ఇంత మంచి స్పీడ్ వచ్చిన. ఆ బర్రె అంకుల్ కంటే ఈ ఇల్లే బాగుంది. మంచి ఒక సోఫా ఉంది. వీడు కనిపిస్తలే, సిగ్గు అనుకుంటా, అందుకే అనుమోహం కప్పేసింది. మీకు ముందే చెప్పినా కదా, ఇది మా రెండిల్లు నావే. కానీ ఆ బర్రె అంకుల్ తాబేలు అంకుల్ గొడవ, వాళ్ళు మా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈ రెండిల్లు వాళ్ళకి ఇచ్చేసిన. ఫ్రెండ్సా? అరే మామ అనకుండా నేను జస్ట్ రెస్పెక్ట్ కోసం అంకుల్ అంటున్నాను. అంకుల్ ఏడి? తాబేలు అంకుల్ ఏడు అంకుల్? మీ స్విమ్మింగ్ పూల్ ఇది అవుతున్నా అంకుల్? అరే ఏడి తాబేలు అంకుల్? చచ్చిపోయాడు కొంపేసి. అమ్మ, ఇంత ఉందో యాడ్ వచ్చింది, అది మిస్టేక్లో. అమ్మ, తాబేలు అంకుల్ ఇల్లు నేను రాని అప్పటి నువ్వు ఎవరు దొంగ వాప? తాబేలు అంకుల్ది, మా ఫ్రెండ్ది. మన తాబేలు అంకుల్ ఇల్లు అంటే చూద్దాం మంచిగా. తాబేలు అంకుల్ ఎంత మంచిగా కట్టింది. అమ్మ, ఈ సోఫా కిచెనా ఏంది ఇదే? తాబేలు అంకుల్ దీనిపైన వాడుకుంటాడు అనుకుంటా. సరే తాబేలు అంకుల్, నీ బెడ్ కూడా మస్తు ఉంది. అమ్మ, తాబేలు అంకుల్ మంచిగా కట్టిండుగా. నేను కట్టుకున్నంత అంటే మన ఇల్లే కదా, మా ఫ్రెండ్కి ఇచ్చేసిన. ఇంకొంచెం అప్గ్రేడ్ చేసినాడు. అమ్మ, ఇప్పుడే తాబేలు అంకుల్ మాకు ఒక డ్యూటీ ఇచ్చిండు. నేను ఇంట్లోకి వచ్చిన కదా, ఈ ఇంటికి సెక్యూరిటీ ఉండమన్నాడు. ఎవరన్నా వస్తాడు, ముందే బెడ్ ఇల్లు కదా. ఈ తాబేలు అంకుల్ ఇల్లు. అమ్మ, బర్రె అంకుల్ ఇంట్లోకి ఎవరో పోయిర్రు. ఈ బర్రె అంకుల్ ఇల్లు పో, మా బర్రెకి చెప్పాలా? బర్రె అంకుల్ ఏడు బర్రె అంకుల్? పోను. అమ్మ, తాబేలు అంకుల్ ఇంటికి ఎవరు రాలేదా? ఎవరు రాలే. అప్పటి నుంచి చూస్తున్నా, నీ గుర్రాలను తెచ్చుకొని మా బర్రె అంకుల్ ఇంట్లో పెట్టినావు. దీని ఇట్లా కాదు, దీన్ని చంపా. అమ్మయ్య, మా బర్రె అంకుల్ ఇంట్లుంటాను, చచ్చిపో. ఇదే శాపం. తాబేలు అంకుల్, అమ్మ తాబేలు అంకులు, నిన్ను ఇట్లా కాదు, నేను కూడా మీ గుర్రాలను చంపుతా. ఏందిరా నీకు? అరే ఏంది 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 నేను
మా తాబేలు అంకుల్ ఇంట్లోకి వస్తాను. అది ఇంకో గుర్రం ఏది నువ్వేంది మా తాబేలు అంకుల్ నువ్వు కూడా సార్ నువ్వు చచ్చిపోవాలన్నా చీ దాంట్లో మాంసం గలీజ్ పచ్చి మాంసం నాకు నచ్చదు. పచ్చి మాంసం అంటే వామిటింగ్ వస్తాయి. చిచి ఓసిడి ఫెల్లోస్ గాయస్ నేను ఇంతకుముందు ఒక తీట పని కోసం ఒక ఇల్లు కట్టిన. ఆ ఇల్లు చూపిస్తా చూడండి గాయస్. ఇదే ఎంత మంచిగా కట్టినా కదా, అలా బిల్డర్స్ కూడా కట్టలేరు అనుకుంటా. వావ్ అరే బర్రంకులు ఇంత స్విమ్మింగ్ పూల్ లేదా? చూద్దాం సైడ్కి ఏదో కట్టినట్టుండగా. మన తాబేలు అంకుల్ ఇంట్లోకి ఎవరైనా పోయిందా? ఎవరు పోలే. అమ్మ బర్రంకుల్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. నువ్వు బర్రంకుల్ వాళ్ళ కొడుకువా? కాదు నువ్వు బర్రంకుల్వే. బర్రంకుల్ ఇంతకుముందు నేను ఇంట్లోకి ఒక గుర్రం వచ్చి బంగారం దోచుకుందాం అనుకునే తెలుసా? బర్రంకుల్ స్విమ్మింగ్ పూల్ చేస్తావా? ఇంకా నీదే స్విమ్మింగ్ పూల్ ఈత వద్దు. నేను ఈత కొడతా. ఈత కొడితే వాళ్ళు ఎవరైనా వస్తారు తాబేలు ఇంటి వాళ్ళకి, నేను ఆ ఇంట్లోనే ఈత కొడతా. అమ్మ ఈ గుర్రం ఒకటి ఉందిరా, నేను చంపేసి వద్దులే, పాపం ఒకటే ఉంది. మంచిగా దీంతో ఆడుకుంటా. ఒక్కనే బోర్ కొడుతుంది. తాబేలు అంకుల్ లేదు, బర్ర అంకుల్ నన్ను పట్టించుకుంటలేదు. స్విమ్మింగ్ పూల్ కూడా బోర్ అవుతుంది. కొట్టుకోవాలి నాకు ఐడియా వచ్చింది గాయ్స్. నేను ఒక గార్డెన్ లాంటిది కడదాం అనుకుంటున్నా. దాంట్లో ప్యారెట్స్ అట్లాంటివి, ర్యాబిట్స్ అట్లాంటివి పెడదాం అనుకున్నాం. ఫస్ట్ మనం గార్డెన్ కట్టడానికి టూల్స్ గాయ్స్ మనం అయితే వచ్చినాం. ఆ టూల్స్ అన్నీ తీసుకున్నా. మనం ఒక ప్లేస్ కడుక్కోదాం. సాఫ్ట్ గాయ్స్ ఈ ప్లేస్ అయితే మనకి బాగుంది. ఇప్పటికి బర్ర అంకుల్ కనిపిస్తారు, తాబేలు అంకుల్ కనిపిస్తలేరు. పన్నంకుల్ మీలేది? ఇదా మీ ఇల్లు? అయ్యో మస్తు చిన్నగా ఉంది, డోర్లు ఏం లేవా? పన్నంకుల్ వద్దు. బర్ర అంకుల్ అనిపిస్తే తిడుతున్నాను. నాకేం కాలే, నేను పోతా. అమ్మ పోకు, బర్రంకులు ఏడి? బర్రంకులు అనిపిస్తలే చెప్తా. వచ్చినాక తాబేలు అంకుల్ వస్తే తాబేలు అంకుల్ పోలీసు నీకు తెలియదు. అమ్మ పోతుండు. పోన్లే, బర్రంకులు వస్తే నేను ముద్దు వలుగుతుంది. పోతావా? వద్దు భయపడాలి. బర్రంకులు అంటే బర్రంకులు ఎవరు తెలుసా అసలు నీకు? నేను తర్వాత మీకు గార్డెన్ కట్టి చూపిస్తా. నెక్స్ట్ పార్ట్ కోసం రావాలంటే నెక్స్ట్ పార్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.